ఏడాదిలో సంక్రాంతికి సగం సందడే ఉంటే సమ్మర్ కి సోసో సందడే కనిపించింది. కనీసం దసరాకైనా దరువుతో బాక్స్ ఆఫీస్ బరువెక్కుతుందా అంటే అక్కడ ఆ సీన్ రివర్స్ అయింది. మరి అక్టోబర్ నెలంతా సోసోగా గడిస్తే నవంబర్లోనైనా సీన్ మారుతుందా? అరడజన్ మూవీలతో కొత్త నెలలో కాసుల కాలం మొదలవుతుందా? టేకేలు మ్యాడ్, భగవంత్ కేసరి, లియో ఈ మూడే ఈ నెలలో సందడి చేసే సినిమాలు. విచిత్రం ఏంటంటే ఈ నెలలో 20కి పైగా సినిమాలొస్తే అందులో 2 హిట్లు. ఒకటి భగవంత్ కేసరి, 2 మ్యాడ్. లియో హిట్ అయిన డబ్బింగ్ మూవీ అవటంతో ఈ నెలలో కేవలం 2% సక్సెస్ రేట్తోనే సరిపెట్టాయి తెలుగు సినిమాలు. మ్యాడ్ తో పాటు 5 సినిమాలు రిలీజ్ అయినా అన్ని డిజాస్టర్లయ్యాయి. ఇక భగవంత్ కేసరితో పోటీపడ్డ గణపత్, టైగర్ నాగేశ్వరరావు డిజాస్టర్లైతే లియో సోసోగా ఆడింది. ఎలా చూసినా భగవంత్ కేసరి మాత్రమే లాస్ట్ వీక్ కిక్కిచ్చింది. దసరా దరువు భారీగా ఉందనుకుంటే ఆ ఊహలకు తెలుగు సినిమాలు బ్రేక్ వేశాయి. ఏదేమైనా అక్టోబర్ సినిమాల జాతర ముగిసింది. నవంబర్ సందడి మొదలు కానుంది. నవంబర్ ఫస్ట్ వీక్ కీడాకోలా సందడి చేయబోతుంటే ఆ తర్వాత వారం ఆదికేశవగా వైష్ణవ్ తేజ్ రాబోతున్నాడు. తమిళ సినిమాలు జిగర్తండా, డబ్లెక్స్, జపాన్ మూవీస్ దీపావళి స్పెషల్ రాబోతున్నాయి. రాఘవ లారెన్స్ హీరోగా జిగర్తండా, కార్తీ హీరోగా జపాన్ మూవీస్ రాక కన్ఫర్మ్ అయింది. నవంబర్ నెలలో దీపావళి పండగకి డబ్బింగ్ సినిమాల సందడి కనిపించేలా ఉంది. ఇక దీపావళికి టాలీవుడ్ లో కనిపించనున్న డబ్బింగ్ సందడిలో సల్మాన్ హడావుడి పెరిగేలా ఉంది. తన స్పైవర్స్ సీక్వెల్ టైగర్ 3 రాబోతోంది. షారూఖ్ ఖాన్ తర్వాత సల్మాన్ సందడి పెరగబోతోంది. ఇక నవంబర్ లో సందడి చేసే సినిమాలో హాట్ ఫేవరెట్ గా రానుంది మంగళవారం మూవీ. RX100 ఫేమ్ అజయ్ భూపతి తీసిన ఈ సినిమా నవంబర్లో వచ్చే సినిమాలన్నింట్లో కాస్తో కోస్తో క్రౌడ్ పుల్లర్ గా కనిపిస్తోంది. ఇక కన్నడ స్టార్ రక్షిత్ హీరోగా తెరకెక్కిన మూవీ సప్త సాగరాలు దాటి. ఈ మూవీ సీక్వెల్ సైడ్ బి ఇప్పుడు రిలీజ్ కి రెడీ అయింది. మంగళవారం మూవీ వచ్చే రోజే ఈ సినిమా రానుంది. నవంబర్ 17న పోటీ గట్టిగానే ఉండేలా ఉంది. సో అక్టోబర్ లానే నవంబర్లో ఇంట్రెస్టింగ్ సినిమాలున్నా అదుర్స్ అనిపించేవేవో చెప్పలేని పరిస్థితి.